హరి మోటుపల్లి గారు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఐడల్ గంధర్వ చైర్మన్ గారు దాము గేదెల్ గారు వీక్షిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. అలాగే టీఫాస్ అధ్యక్షులు మదన్న గారు, ఓం దీపారాధన ముహూర్తో అస్తు. ఏతత్ ముహూర్త కాలే సూర్యాదినవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం. సంధ్యాదీపం నమోస్తుతే. తదేవ లగ్నం సుదినం తదైవ తారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవ బలం తదైవ లక్ష్మీపతే. స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః. ధ్రువ నీతిర్మతిర్మమ. ఇప్పుడు జ్యోతి ప్రకాశన శాల్వాని మరి మా గురువు గారు వంశీ రామరాజు గారు, వంశీ ఇంటర్నేషనల్. సహజ నటి నటనాభినేత్రి సావిత్రి గారి గురించినటువంటి ఒక గ్రంథాన్ని మా గురువు గారు నన్ను అమితంగా అభిమానించేటువంటి వంశీ రామరాజు గారు ముందుగా దీన్ని వేసిన తర్వాత వారిని తెలుగు తల్లి చిత్రపటానికి, అలాగే ఘంటసాల గారి యొక్క చిత్రపటానికి గార్లెండ్స్ ని వేయవలసిగా. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ శంకరంబాడి సుందరాచార్య గారు నాకంటూ వేరే కార్యక్రమం లేదండి, అభినందన సభ తప్ప దానికే ఇంతమంది ఇచ్చేసి. డ్రామా సన్మానం ఇప్పుడే విచ్చేశారు. ప్రముఖ నటులు వెంకటేశ్వర స్వామి అంటే గుర్తొచ్చే నటుడు ఎవరయ్యా అంటే అన్నమయ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా నటించినటువంటి మా సుమన్ గారు ఇప్పుడే ఇచ్చేశారు. సుమన్ గారు, వారికి ఆహ్వానం. ఇప్పుడు ఘంటసాల ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీ పరకల్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి సుమన్ గారికి అధ్యక్షుల వారు పుష్పగుచ్చం. ఇక్కడ రండి సార్. మీకు ఇవ్వాలి కదా సుమన్ గారికి. ఓ గుడ్ నేమ్ సార్. అరిగల్ నాగేశ్వరరావు గారు సుమన్ గారికి, సుమన్ కల్వార్ గారి కూర్చోండి. శివారెడ్డి గారు
మధ్యలో మీరు నిలబడిపోతే చాలా శివారెడ్డి గారు బహుగళ సంపన్నుడు. ఒక గొంతు గారు వేల గొంతులు ఆయన స్వరం నుంచి జాలువారి మనందరినీ కూడా ఏవో తెలియదు. రాజావందం రెడ్డి గారు, రాజావందం రెడ్డి గారు, గజల్ శ్రీనివాస్ గారు, రండి రండి సార్. అయ్యో పీఠాధిపతి గారు, లాభం గారండి, పీఠాధిపతి గారు ఇక్కడ నిలబడాలి. జీవన్ రాజు గారు, అందరూ అక్కడ పిలిపి కూర్చున్నారు. రాజేంద్ర కుమార్ గారు, నక్క ఉమేశ్వర్ గారు, రాజేంద్ర కుమార్ గారు, రైల్వే రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు కదా, వారేనా? రైల్వే రాజు గారు, తీసుకోవాలి. జానీ భాష గారు, సార్ నాయక్ సార్ రండి సార్, అక్కడ రండి 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 రండి, ఇక్కడ నిలబడాలి, లైవ్ ఇది. జానీ భాష గారు, అలాగే తెనాలి నుంచి విచ్చేసినటువంటి మా కళాకారులు అందరూ, రాజుగారు, జీవన్ రాజు గారు, ఎందుకంటే వాళ్ళకి రామలింగేశ్వరరావు గారు, అలాగే సుబ్బారావు గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారు, ఇంకా రాజుమామ, రైల్వే రాజు గారు, రైల్వే రాజుగారు రండి, రాజు రావాలి రావాలి అందరూ ఇక్కడ. శ్రీనివాస్ ఆ గార్లెండ్ తీసుకొచ్చి ఇప్పుడు గిరీష్ ఇయ్యపు దంపతుల ఆత్మీయ సత్కారం మీరు నిర్వహించండి, రామరాజు గారు నిర్వహిస్తారు. ఎవరెవరితో అందరం ఉన్నాం కాబట్టి వారికి ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా. సుమన్ గారు గిరీష్ దంపతులు ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తూ సత్కరిస్తారు. వారు సత్కరిస్తే భగవంతుడికి సత్కరించినట్టుగా సుమన్ గారు వస్తే వారికి అమెరికా నుంచి వచ్చినటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను అమెరికాలో పరిరక్షించిన దంపతులు ఇద్దరు కూడా వారిని ఇక్కడ రావటం, మన నగరానికి రావటం, తెలంగాణ రాష్ట్రానికి రావటం, మనందరం కూడా వారిని సత్కరించుకోవటం, అమెరికాలో తెలుగు వారందరినీ సత్కరించుకున్నట్టే వారు సత్కరించుకుంటే సుమన్ గారు ఎన్నోసార్లు అమెరికా వెళ్ళి వారి యొక్క ప్రేమను చదువుకున్న వ్యక్తి. మనందరం కూడా అమెరికా తిరుగుతూనే ఉంటాం. సుమన్ గారు వెళ్తే చాలు అమెరికాలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా వారి ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. సుమన్ గారు రావటమే ఒక గొప్ప విషయంగా నేను అంటే ప్రవాస భారతీయులు అంటే ఎంత ప్రేమిస్తారో మనకి సుమన్ గారి విషయాలు అర్థమవుతుంది. మా అందరికి కూడా ప్రవాస భారతీయులకి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు సంస్థ కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటారు. సుమన్ గారు ఎవరు ఆయన ఆహ్వానించినా తన వీలుని బట్టి తప్పకుండా అన్ని దేశాలు వెళుతూనే ఉంటారు. వారి చేతుల మీదుగా ఇవాళ మనందరి తరఫున ఎదురుగా కూర్చున్న మీ అందరి తరఫున ఈ దంపతులు ఇద్దరిని కూడా మన సుమన్ గారు సత్కరిస్తారు. శరత్చంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మన వ్యాఖ్యాత మంత్రాలతో ఈ కార్యక్రమం
సుపన్నంగా జరగబోతుంది. దాసరి గారి శిష్య బృందం అంతా వేదిక మీద ఉంది. దాంట్లో పీఠాధిపతి గారు కూడా దాసరి గారి శిష్యులు, చాలా బాగా పాడారు. దీంట్లో పెద్ద గాయకులు తెలియదు మాకు. శరచంద్ర మంచి శిష్యుడు సంపాదించాం, బాగా పాటించాం. ఇప్పుడు దండా పట్టండి అమ్మా, పుష్పాభిషేకము మన శాలువాలు పట్టండి, దండలు పట్టండి, టర్బల్స్ అన్ని ఉన్నవని పట్టరండి, ఒక పని అయిపోతుంది. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం మహారాజాయ నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభ. శ్రీనివాస్ సార్, వధూవరాభ్యాం వరదా భవంతు. చప్పట్లు కొట్టాలి కదండి, సన్మానం. ఇక్కడ మంగళవాద్యాలు లేవు, మన చప్పట్లే మంగళవాద్యాలుగా ఆ దంపతులకు, ఆ కుటుంబం మొత్తానికి కూడా అందరి ఆశీస్సులు, శుభాశీస్సులు, అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా. శ్రీ 2025-27 సంవత్సరానికి గాను ఈ సందర్భంగా గౌరవనీయులు శ్రీమతి అండ్ శ్రీ గిరీష్ ఈయప్ప గారులకు అమెరికా ఆత్మీయ అభినందన పురస్కారం, సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్. శ్రీమతి అండ్ శ్రీ ఈ గిరీష్ గారు a dynamic entrepreneur by profession. He is also a working president of New Jersey State Andhra Pradesh American Association for the year 2023 and 25, and he had been instrumental in his leadership and generosity in promoting our own Indian art and culture overseas, operating through the prestigious culture mark and service organizations in the United States. Being state in charge for Aston, Mr. Girish Garu created a benchmark of success in pulling a huge crowd of 4,000 people in short period for the Shravana Mahotsav event. We appreciate your benevolences and relentless efforts in identifying and encouraging artists and organizations that showcase significant art and culture. We extend great good wishes for your new role as the National President for Andhra American Association for the year 2025-27. Looking forward for a fruitful association with you in cascading Padma Shri Ghantasala's music legacy across nations. Sincerely, గట్టిగా చప్పట్లు కొట్టండి. మిత్రుడు ఆదినారాయణ సార్, కొద్దిగా సార్ కొంచెం యూ షేప్ వస్తే అందరూ వస్తారు. ఒక్క నిమిషం కంగారు పడకండి. అదే ఓకే ఓకే. అందరూ ఆంధ్ర అసోసియేషన్, ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ లేబుల్ ఇది. మీకు ఈయన వేస్తారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇక్కడ సోదరుడు శివారెడ్డి ఉన్నాడు, ఆయన ముందు కుప్పిగొంతుడు మామూలుగా బాగోదు కానీ, తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది అన్న రామారావు గారి మాటలు ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటాయి. మీ ముందు కుప్పిగొంతులే సోదరా. హనుమంతుడి ముందు కుప్పిగొంతులు, సూర్యుడిని దివిడితో చూపించటం, ఇవన్నీ కూడా సాధ్యం కాని పనులే. అందరూ మీ కర్తార్థాలు. ఇందాక నుంచి నేను చెప్పేది ఒకటేనండి, కళాకారులు అందరూ భారతదేశం ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎంతోమంది జానపద కళాకారులను ఎంకరేజ్ చేయడం, సినిమా కళాకారులు ఎంకరేజ్ చేయడం, మీరు పడుతున్న కష్టం, శ్రమ మాకు బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడు ఇది మీరు అనుకుంటారు, మీ సన్మానాలకి, బిరుదులకి మీరు చాలా దూరంగా ఉంటారు, మీరు ఎప్పుడు కష్టపడి ఎలా ఉంటారు. మాకు తృప్తి అనమాట, మీరు వచ్చినప్పుడు ఇలా చేస్తే మాకేదో ఒక ఆనందం వేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇవాళ ముఖ్య అతిథిగా చేసినటువంటి మనకి దాన్ని చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారి తర్వాత పురాణ పురుషుడు వేషాల్లో మనకి దర్శనం ఇచ్చిన వ్యక్తి సుమన్ గారు. ఒక వెంకటేశ్వర స్వామి వారు కానీ, రామదాసు మన రామదాస్ దాంట్లో రాముడు క్యారెక్టర్ కానీ, ఏదైనా ఈ తరానికి
ఆ తరానికి ఎన్టీ రామారావు గారు, మా తరానికి, నేడు తరానికి భగవంతుడి రూపంలో కనిపిస్తుంది ఎవరంటే మన సుమన్ గారు. వారు రావటమే ఈ కార్యక్రమానికి ఒక వినూత్నమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. వారిని ఎందుకంటే ఈ మధ్య అనుకోకుండా వారు చేయకుండా చూసారా, ఇంకోరైతే అలా చేసి కట్టుకొని రారు. అసలు నాకు తన ప్రాబ్లం ఉంది రావు, ఆయన అలా అనుకోరు. నిజాయితీకి మనకి విజ్ఞతకి నిదర్శనం మన సుమన్ గారు. మన ఇంట్లో మనిషి సుమన్ గారు అంటే మన ఇంట్లో మనిషి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మన ఇంట్లో మనుషుల్లా ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు తలుచుకుంటే ఇప్పటికి కూడా మన ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ తదనంతరం మనకి వాళ్ళ దర్శనవుతున్న వ్యక్తులు సుమన్ గారు. వారు మన ప్రవాస భారతీయులందరినీ, వాళ్ళ గిరీష్ గారిని, మన శరత్చంద్ర అపర ఘంటసాల గారు. ఘంటసాల అంటే శరత్చంద్ర, ఘంటసాలకి పరకాయ ప్రవేశం శరత్చంద్ర గారు. ఘంటసాల వెళ్తూ మనం ఘంటసాలని భూమి మీద నిలిపెట్టిన వ్యక్తి అతనే శరత్చంద్ర. ఇతనే ఘంటసాల. ఎప్పుడు ఫోన్ చేసినా శరత్చంద్ర అని పిల్లలు ఘంటసాల గారు అని పిలుస్తాయి. అలాగే ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే మా దాసనారాయణ గారిగా చూస్తూ ఉండేవాళ్ళు పీఠాధిపతి గారిని. సుప్రీంకోర్టు ఈయన జడ్జిగా, అడ్వకేట్గా ఉన్నారు. అద్భుతంగా పాడారు మీరందరూ కూడా చాలా బాగా. దీనికి కారణం మీరే అయి ఉంటారు. మన మహనీయుడు అన్నమయ్య బాపుగా, మన తంజాలి గారి సినిమాలో అన్నమయ్య పాత్ర వేసినటువంటి హీరో ఇక్కడే ఉంది. వేయాల్సింది అంటే మంచి మన దాము గారు అమెరికా నుంచి మమ్మల్ని అందరికి ఫోన్లు చేసి మీరు రావాలి ఈ కార్యక్రమానికి అని పిలవడం. ఇంకొక శివారెడ్డి గారు ఉన్నారు. ఈయన అమెరికా దున్నేస్తూ ఉంటాడు. ఎప్పుడు దున్నటమే లాగలవుతుంది, వెనుకలాడైపోతున్నాడు. కాబట్టి ఇక్కడ అంతా మా డాక్టర్ నారాయణరావు గారి యొక్క శిష్యులే ఉన్నారు ఎక్కువ. ఇంకా సమయం ఎక్కువ తీసుకోకుండా సుమన్ గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. సుమన్ గారు అండి. నేను ముందుగా ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా మిత్రుడు గేదెల దాము గారు నాకు యూఎస్లో పరిచయం ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years అవుతుందండి. సో మా ఫ్యామిలీగా బాగా క్లోజ్. అండ్ ఆయన ఈవెంట్స్ కాకపోయినా నేను వేరే ఈవెంట్కి వెళ్తే ఆయన వచ్చి నాతో పాటు ఉండి చేస్తాను. లైక్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్ లాగా. ఎనీథింగ్ నేను ఇక్కడ నుంచి అడిగినప్పుడు ఆయన హెల్ప్ చేయడం. అలాగే వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు రీసెంట్గా కూడా ఆయన ఊర్లో విజయనగరం పక్కన కత్తుల కవిటీ అనే ఊరు ఉంది. అక్కడ ఒక స్కూల్ వాళ్ళ బ్రదర్ అంటే మొన్న అన్ఫార్చునేట్లీ కరోనాలో అయిన తర్వాత రాము అని చెప్పి ఆయన చనిపోయారు. సో ఆ విధంగా ఆయన స్కూల్కి వెళ్ళి ఆ ఓపెనింగ్ సెరమనీ అట్లా నాకు మంచి రిలేషన్షిప్ నాకు. అండ్ యూఎస్ వీసా నాకున్నా నేను ఏదైనా ప్రోగ్రామ్ రావాలంటే ఆయన నాకు వీసా ఇస్తేనే నేను డిసైడ్ చేసి వస్తాను. అంత నాకు క్లోజ్ అనమాట. సో ఆయన ఇట్లా ఫోన్ చేసి ఇట్లా గిరీష్ గారు, మిస్సెస్ గిరీష్ గారు ఇట్లా మీరు వెళ్ళాలంటే వెళ్తాం. అంటే ఈరోజు ఏంటంటే అనుకోకుండా ఏంటంటే ఈరోజు గౌరీ పూజ ఉంది, వరాహ జయంతి ఇవన్నీ ఉంది. అన్నీ చేసుకొని బయలుదేరితే ట్రాఫిక్ జామ్ మీ అందరికీ తెలుసు. మరి ఎట్లయినా సరే 5 నిమిషాలకైనా రీచ్ అవ్వాలని చెప్పి అందులో వరప్రసాద్ గారు పెద్దలు ఉన్నారు, వంశీ గారు, వీళ్ళందరూ వస్తున్నారు నాకు తెలిసింది. గజల్ శ్రీనివాస్ గారు, ఆల్ గాడ్స్ గిఫ్టెడ్ పర్సన్స్ అండి వీళ్ళందరూ. అంటే ఎంతో బిజీగా ఉన్నారు. అందరూ ఇక్కడ రావాలి. శివారెడ్డి అంటే ఇట్స్ రియలీ వండర్ఫుల్ అండి, రియలీ గ్రేట్ అండి. నెవర్ ఫర్గెట్ ది హాస్పిటాలిటీ ఆఫ్ వెన్ వీ కమ్ దేర్. యూఎస్ వచ్చినప్పుడు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు ఉన్నా పిలిచిన తర్వాత రావడం. అండ్ మెయిన్గా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే యూ వెరీ లక్కీ అండి. యూ బీన్ ఎలెక్టెడ్ అస్ మెంబర్స్ ఫర్ న్యూ జెర్సీ గురించి. ఏంటంటే యూ గాట్ అ వెరీ హార్డ్ స్ట్రాంగ్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ ఆన్. భగవంతుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉండాలి, ఉంటాయని మేము ఇక్కడి నుంచి మేము ప్రార్థిస్తాం. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళు వస్తే అంటే చాలా జాబ్ మీద వస్తారు, ఎడ్యుకేషన్ మీద వస్తారు, రకరకాలు వస్తారు. తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే అగైన్ యూ హ్యావ్ టు అగైన్ బ్రింగ్ దెమ్ బ్యాక్. కొందరు అక్కడే ఉండాలి, కొందరు పంపించాల్సి వస్తుంది అన్ఫార్చునేట్లీ. అది కాకుండా మీకు అక్కడ వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ మెయిన్గా ఏంటంటే నేను ఇక్కడ మన భారతదేశంలో ఏంటంటే మన హిందూ సాంప్రదాయం కానీ, క్లాసికల్ మ్యూజిక్ కానీ, క్లాసికల్ డాన్స్ కానీ మెల్లిగా ఇట్ ఈస్ ఫేడింగ్ అవుట్. లాట్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ ఈస్ కమింగ్. వెస్టర్న్ కంట్రీలో ఇండియన్ కల్చర్ ఈస్ బ్రైట్నింగ్ అప్, గోయింగ్ అప్.
ఐ బీన్ అబ్జర్వింగ్ చాలా ప్లేసెస్లో అందరూ బిజీ, పేరెంట్స్ అందరూ బిజీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. అయినా పిల్లలు ఎట్లా అంత బ్రహ్మాండంగా పాడుతున్నారు, అంత బ్రహ్మాండంగా క్లాసికల్ డాన్స్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. చిన్న చిన్న పిల్లలు అంటే వాళ్ళకి కూడా ఆ ప్యాషన్, భారతదేశం మీద కల్చర్ మీద వాళ్ళకి కూడా ఆ ప్యాషన్ రావడం, ఇది మనం ఇంజెక్ట్ చేయలేం. వీ కెనాట్ థ్రెటన్, వీ కెనాట్ ఫోర్స్. నాకు అది చూసి మన పిల్లలు ఏంటంటే, మనం ఎంతైనా వీఆర్ ఆల్ ఇండియన్స్, ప్రౌడ్ ఇండియన్స్, మనం భారతీయులు కాబట్టి అది అడాప్ట్ చేసుకోవాలి. వాళ్ళు అడాప్ట్ చేసి ఓకే వెస్టర్న్ క్లోత్స్ వేసుకోండి, ఏదైనా వేసుకోండి, బట్ కల్చర్ని ఇది చేయాలని ఎప్పుడే ఏ ఫంక్షన్కి వెళ్ళినా అది రిపీటెడ్ రికార్డ్ అయినా నేను అది ఎంఫసైజ్ చేస్తాను. అండ్ పేరెంటల్ తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, అంటే వాళ్ళు ఈరోజు ఉన్నారంటే ఆ ఊర్లో ఉన్నారు, అంత ఎడ్యుకేషన్ అంత ఉన్నారంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. వాళ్ళ కింద మీద పడి కష్టపడి ఇక్కడి నుంచి వెళ్ళి కేవలం డబ్బే కాదు, పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఒక మంచి స్థాయి చేసి అది మర్చిపోకూడదు. అండ్ అలాగే అందరూ కలిసి ఉండాలి. ఒక మెయిన్గా ఇక్కడ ఏంటంటే మీకు తెలుసు ఎన్నో డివిజన్స్ అవుతున్నాయి, దానికి కారణాలు చాలా ఉన్నాయి. నేను అది కుదరదని చెప్పను, చెయ్యాలని చెప్పట్లేదు, వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అందరూ తెలుగు వాళ్ళు కలిసి ఉండాలి. when there is a crisis అందరూ కలిసి ఉండాలి. when there is an entertainment everybody should be together. అది this is the main thing which I would like to carry on over there. And so thank you very much Andy, and wish you all the best and hope to see you in future. And competition lo it should be a healthy competition. So New Jersey అంటే maximum అంటే మీరు తెలుగు వాడికి as well as the US మీరు కూడా మీరు చేయాలి, బట్ తెలుగు వాళ్ళకి మీ సైడ్ there can be education or medication or dedication or whatever it is. We all wish that you get the best name in both of you, and then you achieve all what you dreamt and you satisfy maximum people, because 100% చెప్పలేను, so at least maximum నేను word use చేస్తాను, because everybody cannot be satisfied. We are all with you and we are here. And once again దాము గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు శుభాకాంక్షలు అండి. ఆయన చెప్పినట్లుగా సుమన్ గారి చేతుల మీదుగా మీకు సత్కారం జరగడం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి సత్కరించినట్లే. ఇది తెలుగువారి అందరి యొక్క మనోభావాలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా దాము వెరీ సింపుల్ మ్యాన్, బికాజ్ నేను ఎక్కువ యూఎస్లో ఉంటాను కాబట్టి ఐ మెట్ సో మెనీ రిచెస్ట్ పీపుల్. పెద్ద పెద్ద భవనాల్లో 20 ఎకరాలు 30 ఎకరాల్లో ఉండి రిచెస్ట్ పీపుల్ చక్కగా వాళ్ళ ఇంట్లో హాస్పిటాలిటీ ఇస్తారు. కానీ దాము గేదెల వాళ్ళంతా బిలీనీర్ కాదు, అయినా సరే మధ్యతరగతి మందహాసంలో అక్కడికి వెళ్ళిన ప్రతి వాణ్ణి కూడా అక్కున చేర్చుకుని, ప్రతి తెలుగు వాణ్ణి కూడా అక్కున చేర్చుకుని తనకున్న దాంట్లో, ఇందాక చెప్పారు కదా సుమన్ గారు, వెళ్తే ఎవరో ఫంక్షన్ పిలిచినా ఆయన ఫంక్షన్కి అటెండ్ అయ్యి మనం వెళ్ళేంత వరకు, తిరిగి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా he'll be with us. That is the greatest, the quality of దాము గేదెల. దాము గేదెల గారు, యూ మస్ట్ బి వాచింగ్ లైవ్ ఫ్రమ్ హియర్. ఒక గొప్ప వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్ అమెరికన్ తెలుగు అసోసియేషను. సో నాది ఆంధ్ర సారస్త పరిషత్తుకి నేను అధ్యక్షుడిని. మేము ప్రతి 2 సంవత్సరాలకి ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తాము. రేపు జనవరిలో 2026లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమరావతిలో చేస్తున్నాం. మీరు తప్పకుండా కార్యక్రమానికి హాజరవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ విశేషంగా అందరూ వచ్చారు. ఇక్కడ అందరూ కూడా చాలా బిజీగా ఉండే మనుషులు, ఒక్కొక్కడు ఒక తపస్సు చేసే వ్యక్తి. మీకోసము దాము గేదెల గారి యొక్క అభ్యర్థన మేరకు వచ్చారు. ఈ శరత్చంద్రది చెప్పనక్కర్లేదు, అదొక అందమైన మనస్సు. ఆ మనస్సుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు గిరీష్ అల్లుడు గారికి, కొడుకు గారికి, యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్కను కలిసిన తర్వాత తెలిసింది మా అక్క కూతురే అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చేదాకా తెలియదు నాకు మా అక్క కూతురు అని చెప్పేసి. సో నన్ను చాలా చిన్నప్పటి నుంచి మీ అత్తమ్మ గారు ఇప్పుడు మీ పిల్లలు ఎలా అయితే ఏజ్లో ఉన్నారో ఆ వయసులో ఉన్నప్పటి నుంచి వారి మేనమామ గారి ఇంటి ముందు, తర్వాత వాళ్ళ అమ్మగారి ఇంటి ముందు మేము ఆడుకునే వాళ్ళం. సో
కొన్నేళ్ల పరిచయం. సో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం సందర్భంగా, మీ సన్మాన సత్కార సందర్భంగా మళ్ళీ మా పాత వాళ్ళని కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటింగ్ మీడియా అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు. దాము గేదెలన్న కోఇన్సిడెంట్ మా సుమనన్న గారు చెప్పినట్టుగా నాకు కూడా దాము గేదెలన్న 2003 నుంచి పరిచయం. సో సేమ్ 20 yearsగా నాకు పరిచయం. గజ శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా ఎంత ఆస్తి ఉంది లేకపోతే ఎంత పెద్ద ఇల్లు ఉంది అనేది కాకుండా ఆయన హృదయం చాలా పెద్దది. దాము గేదెలు గారిది అంత పెద్ద హృదయంలో ఎంతమంది వెళ్ళినా, ఎంతమంది కళాకారులు వెళ్ళినా అక్కడ చోటు ఉంటుంది. ఆయన గుండెల్లో, ఆయన హృదయంలో చోటు ఉంటుంది. అలాంటి గొప్ప మనసు మనిషి దాము గేదెల గారు. అలాంటి వ్యక్తి రమ్మన్న తర్వాత ఎవరైనా సరే కదిలి రావాల్సిందే. సో గిరీష్ గారు సన్మాన సత్కార కార్యక్రమం ఉందనగానే దాము గేదెల గారు చెప్పడం, వెంటనే మేమందరం కూడా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి అందరూ కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి ఇంపార్టెంట్ కార్యక్రమాలన్నీ కూడా పక్కకు పెట్టేసి వచ్చేసారు. సో దాము గారు అంటే అంత ఇష్టం, అంత అభిమానం. సో ఆయన మా మీద ఎంత చూపిస్తాడో అంతకు రెట్టింపు అభిమానం మా గుండెల్లో ఉంది. సో దాము గేదెల గారికి అలాగే మీ దంపతులు ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, ఆయన శరత్చంద్ర గారికి, మా జూనియర్ ఘంటసాల గారు అనొచ్చో లేదో తెలియదు కానీ సాక్షాత్తు ఘంటసాల గారు పాడినట్టుగానే ఉంటుంది ఆయన పాడుతూ ఉంటే. సో చాలా ఆనందంగా ఉంది. అందరూ చక్కగా పాడారు. సో మీరు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఘంటసాల ఆర్ట్ అకాడమీ. నమస్తే అండి వ్యూవర్స్ అందరికీ. ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ 2025-27గా ఎలక్ట్ అయిన మన గిరీష్ గారికి ఇక్కడ ఘంటసాల ఆర్ట్ అకాడమీ వాళ్ళు చాలా బాగా సన్మానం చేశారు. దీని కోర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మొత్తం కోర్ ఏంటంటే మన కోర్ టు ద కల్చర్, మన కల్చర్ని మొత్తం తీసుకొచ్చి అక్కడ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ తీసుకురావడం దీని మెయిన్ ఉద్దేశం. దీంతో చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ డెవలప్ చేసింది. ఏంటంటే నెక్స్ట్ రాబోయే మార్చ్లో పెద్ద నేషనల్ కన్వెన్షన్ ఒకటి జరగబోతుంది. దానికి సంబంధించిన చాలా మటుకు ఫ్లైయర్స్ అన్ని రిలీజ్ చేశారు. ఎలా అంటే మనకి కోర్ అంటే మన ముగ్గులు పోటీలు కానివ్వండి, అండ్ ఎవరైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మొత్తాన్ని బయటకు తీసుకోవడానికి మంచి గిఫ్ట్ ప్రైజ్లతో, అంటే అరౌండ్ ఫస్ట్ ప్రైజ్ కూడా అరౌండ్ 20 lakhs 30 lakhsతో ఫస్ట్ ప్రైజ్, తర్వాత నెంబర్ ఆఫ్ కన్సలేషన్ ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. సో ఈ వేదిక మీదుగా అంటే కళను అన్నింటినీ ప్రోత్సహించడానికి మన ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఎన్నికైన గిరీష్ గారు దీనికి సారథ్యం వహిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి మనల్ని కూడా మన మరుగుపడిపోతున్న అన్ని కళలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక వేదిక అని వీళ్ళు గుర్తించి ఈయన్ని ఈరోజు ఫెలిసిటేట్ చేయడం, సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మా అల్లుడు గారైనటువంటి గిరీష్ గారిని వారు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్కి నేషనల్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయిన సందర్భంలో వారి గురువుగారైన దాము గారు అమెరికా నుండి ఘంటసాల అసోసియేషన్ వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వారిని ఆహ్వానించి ఈరోజు సత్కరించడం చాలా శుభపరిణామం. నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అయితే ఉందో, అమెరికన్ అసోసియేషన్ ఉందో, వచ్చేటువంటి రోజుల్లో మీరందరూ కూడా మన భారతదేశంకు సంబంధించినటువంటి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర సంబంధించినటువంటి ఆర్టిస్టులని మీరు ప్రోత్సహించాలా. అదేవిధంగా మన దగ్గర నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ని మీరు హక్కును తీసుకొని వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. టీవీ ఛానల్ వాళ్ళకి నమస్కారం. నా పేరు సప్తగిరీష్ ఈపు. నేను యుఎస్ నుంచి వచ్చాను. అండ్ నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ యుఎస్లో స్థాపించబడ్డ ఒక అసోసియేషన్కి నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్గా నేను ఎలక్ట్ అయ్యాను. సో దానికి గుర్తించి నేను ఇండియా ట్రిప్లో ఉన్నప్పుడు ఈ ఘంటసాల అసోసియేషన్ వాళ్ళు నాకు సన్మానం చేయడానికి కోసం ఈరోజు పిలిచారు. సో వాళ్ళు చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ అన్నీ చేసి, I was really impressed actually with the way they have handled this association celebrations today. And నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను చాలా ఆదర్శంగా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.